నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారి గురించి తెలుసుకునే ముందు ఈ ఛానల్ వీక్షిస్తూ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా నేను పెట్టే వీడియో అలర్ట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కానీ రాని బాకీలు వసూలు చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనుకోని అపార్థాలు గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సడన్గా జాబ్లో ఏదైనా కొంత ట్రాన్స్ఫర్ ఏదైనా వచ్చినా కూడా పై అధికారుల మనస్తాపం ఉన్నా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అయితే ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి. అలాగే కుటుంబ విషయాల పట్ల కొంత శ్రద్ధ వహించండి. సంతాన విషయాల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఈ మాసంలో సంతానం కోరుకునే దంపతులకి కొన్ని అవరోధాలు ఏర్పడడము, అలాగే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి వారి యొక్క స్టడీస్ విషయంలో ఆటంకాలు కానీ, విద్యా విషయం కానీ, వివాహ విషయాలు కానీ, అలాగే కొంత ఫైనాన్షియల్గా వాళ్ళు సఫర్ అవ్వడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కన్యా రాశి వారి పిల్లలకి ఏర్పడే పరిస్థితి ఫిబ్రవరి 1st and 2nd వీక్స్లో కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. వివాహం కూడా ఆలస్యం అవుతున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో ఏదైనా పరిహారం జాతకరీత్యా పర్సనల్ హారోస్కోప్ ఒకసారి చూపించుకొని పరిహారాలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వివాహ విషయంలో కొంత ఆలస్యం, సంతాన విషయాల్లో కొంత ఆలస్యం, సంతాన విద్య పట్ల కొన్ని ఆటంకాలు, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. జాబ్లో కొన్ని డిసప్పాయింట్మెంట్స్, సడన్ ట్రాన్స్ఫర్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట. ఈ విషయాలన్నిటి పట్ల కొంత శ్రద్ధ వహించండి కన్యా రాశి వారికి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 3rd వీక్ నుంచి పాజిటివ్గా ఉంది. ఫిబ్రవరి 18, 19 తర్వాత వచ్చే డేస్ కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే ఈ మాసంలో ఉంది. మరి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో ఈ మాసంలో కొంత మానసిక ప్రశాంతత అయితే చక్కగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది, మానసిక ప్రశాంతత చక్కగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని చిక్కులు సమస్యలు మీదైన శైలిలో మీరు పరిష్కారం చేయగలుగుతారు. కాబట్టి ఈ విషయాల్లో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక విద్యార్థులు విద్య పట్ల కొంత అధికంగా శ్రద్ధ వహించండి. శ్రద్ధ వహించిన దానికైతే మంచి సత్ఫలితాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆరోగ్య విషయాలు ముఖ్యంగా ఫిబ్రవరి ఆఖరి వారంలో కొంత చూసుకోండి. టైంకి తినడం, రెస్ట్ తీసుకోవడము, ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. అలాగే బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వారికి కూడా ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంది. పార్ట్నర్షిప్ కానీ సోలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకా ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ముఖ్యంగా ఆదిత్య హృదయము వినటం కానీ, పఠించడం కానీ చేయడం వల్ల కొంత మంచి సత్ఫలితాలు ఉంటాయి. మరి ఈ పరిహారాలన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.